ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 2025 సంవత్సరం జూన్ మాసం 16వ తారీఖున ఇచ్చిన దేవుడి వాగ్దానాన్ని చూసినట్లయితే, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, ఎవరికి? అబ్రామునకు ప్రత్యక్షమై మరి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పాడు. మరి ఇటువంటి గొప్ప ధన్యత మరి మనందరి జీవితాల్లో దేవుడు అన్ని విషయాలను కూడా సమృద్ధిస్తున్నాడు. ఈ యొక్క దేశాన్ని బాధ్యతను కాపాడే బాధ్యత మనకి ఇస్తున్నాడు. అయితే మరి ఏదైతే ఆయన ఇచ్చిన ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి, ఆయన చూపించిన ప్రేమను బట్టి, మరి మనము మన జీవితాల్లో అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. బలిపీఠమును కట్టించి మరి ఆ యొక్క గొప్ప అనుభవాన్ని అబ్రాహాము పొందడం మనం చూస్తూ ఉంటాం. అయితే మరి మన జీవితంలో మనం ఎప్పటివరకు ఏ బలిపీఠాన్ని మనం కట్టుతున్నాం? ధనాపేక్ష, జీవటము, లోకాశలు, లోకాలశలు, ఇటువంటి ధనాన్ని మనం కట్టుకుంటున్నామా? లేదా మరి ఒక మంచి శ్రేష్టమైన మరి యొక్క బలిపీఠాన్ని మనం కడుతున్నామా అనే దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వాక్యాన్ని మరి విన్నారని నమ్ముచున్నాను. పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు. ఎవరైతే తీర్మానం తీసుకొని ఈ యొక్క కుటుంబంలో ఈ యొక్క సంఘంలో చేరడానికి సిద్ధపడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు నడిపించి స్థిరపరచండి. సమస్తం మీ చిత్తాన్ని మాత్రమే జరిగించమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. అందరికీ వందనాలు.